నిజంగా ఆయన ఒక కీలకమైన నిర్ణయం జాతీయ స్థాయిలో అంతకుముందు రోల్ ప్లే చేసిన లీడరు ఇవాళ ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రజల అభిప్రాయం ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా, లేదు కేడర్ అభిప్రాయం లేదు, సరే పొత్తు ధర్మం మనం ఆల్రెడీ కలిసాం కాబట్టి ప్రజలు ఆల్రెడీ అభిప్రాయం ఇచ్చారు కదా సార్, ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఇవాళ మ్యాసివ్ విక్టరీ. మేమేంటంటే బీజేపీ, నేను ఒక మాట చెప్తున్నాను, బీజేపీ ఒకవేళ మా జనసేన కలిసి పోటీ చేసి మొత్తానికి జనసేన ఆయనేమో అంతకుముందు చేదు వేరే వామపక్షాల బొమ్మ వెనకాల సార్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి ఉంటే ఇప్పుడు ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చేదా సార్? మీరు విడిగా చేస్తుంటే ఏమంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎన్డీఏ ధర్మాన్ని పాటిస్తారని మేము అనుకుంటున్నాను. ఒకవేళ తనకు ఒక ఎన్టీ రామారావు దించిన చరిత్ర ఉంది వెన్నుపోటుదారని మళ్ళీ ఒకవేళ ప్రయత్నం చేస్తే ప్రజలు చిరత్కారం వ్యతిరేకిస్తారు. ఇట్లాంటి మాటలు వింటే వాళ్ళకి డెసిషన్ ఈజీ అవుతుంది, డెసిషన్ ఈజీ అవుతుంది. ఆ తప్పు చేయరని నేను అనుకో, ఎందుకంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యుడు, కేంద్ర సహకారం ఉంది. రేపు అమరావతి రాజధాని నిర్మించాలన్న మళ్ళీ పరిస్థితి చూస్తే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ మమతా బెనర్జీ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తాయి, చేపట్టే వాళ్ళ విడివిడిగా పోటీ చేస్తాయి, విడివిడిగా పోటీ చేస్తాయి. పంజాబ్ లో విడివిడిగా పోటీ చేస్తారు, కేరళలో విడివిడిగా పోటీ చేస్తారు. అసలు మీరు ఎన్డీఏ నుండి మీరే విడివిడిగా పోటీ చేసేది, అసలు మీరు ఎక్కడ కలిసి ఉన్నట్టు? వాళ్ళిద్దరు ఫస్ట్ ఇవాళ విడివిడిగా పోటీ చేసి విడివిడిగా గెలిచి రేపు ఎట్లా కలిసి ఉంటారు ప్రభుత్వంలో? నేను అందుకే చెప్పాను, 10 పార్టీలు కలగూరగంప పార్టీ ఆల్రెడీ చెప్పింది, ప్రకటించింది ఉంది సార్. కలగూరగంప పార్టీలు ప్రజలు తిరస్కరిస్తారు. మీరు కూడా కలగూరగంపే కదా, మెజారిటీ 240 సార్. మాకు అదనంగా వచ్చింది, మాకు యాడ్ అయింది చంద్రబాబు నాయుడు మేజర్ గా నితీష్ కుమార్. వాళ్ళిద్దరు మాతో ఉంటారా లేదు వాళ్ళు తెలుసుకోవాలా. మాకే ఒకవేళ అట్లాంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకొని దేశ ప్రజలు తిరస్కారానికి గురి అంటే కూడా మేము ప్రతిపక్షాలు ఉండడానికి సిద్ధమే, మాకు సంబంధమే లేదు. మొన్నటి వరకు లార్జెస్ట్ పార్టీని ఒకవేళ అపోజిషన్ ఉంచాలని ఎన్డీఏ కుట్రలు చేసి, ఇండియా కూటమి కుట్రలు చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసి అస్థిర ప్రభుత్వం సృష్టించాలంటే మరో విప్లవం వస్తుంది దేశం. మొన్నటి వరకు ఒక అద్భుతం మనం వినేవాళ్ళము. కేసీఆర్ గారు ఎప్పుడు 10 ఏళ్ళు ఆయన పరిపాలన ఉన్నప్పుడు ఏమన్నంటే ఇది తెలంగాణ ద్రోహుల వ్యవహారం, ఇది తెలంగాణ ద్రోహులు, వీళ్ళ దాకా ఏదైనా వస్తే నొప్పి, ఇది దేశం మీద దాడి, దేశం మీద ద్రోహం. నేను ఏమంటున్నా, దేశ ప్రజలందరూ చాలా ఆలోచించినారు కాబట్టి 1-2 రాష్ట్రాలు కొంచెం అటు ఇటు అయినాయి, ఎక్కడో అవి మేము ఏమైనా లోపాలు ఉంటే మేము కూడా సరి చేసుకోవాలి. ఆ రాష్ట్రాలు కాబట్టి దేశ ప్రజలు విఘ్నులు కాబట్టి ఎన్ని మీ మాయమరాఠీ విద్యలు నమ్మకుండా ఆ మాత్రం దాకా వచ్చినారు. మాకు ఎఫెక్ట్ అయింది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర. మా తప్పిదాలు కూడా ఉన్నాయి, మేము బహిరంగ ఒప్పుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజ్పుత్లని మేము తగిన స్థానం ఇవ్వలేదని వాళ్ళకు ఆగ్రహం వ్యక్తమైంది ఎన్నికల కన్నా ముందే. రాజ్పూత్ మహారాష్ట్రలో, అదేవిధంగా రాజస్థాన్ లో, అదేవిధంగా యూపీలో రిజల్ట్స్ కూడా మాకు కనిపిస్తుంది. కొంత ఉంటాయి అంతర్గతంగా చాలా ఇష్యూస్ ఉంటాయి. డెఫినెట్ గా ప్రజాభిప్రాయం మనం గౌరవించాలి ఎవరికైనా. డిబేట్ కంటే డిబేట్ లో ఓ చిన్న విరామం. కేసరియాతో మనసు యోగిగా మారనులే, మనసు ఆడలే మైకంలో ఉందిలే, కేసరియాతో మనసు యోగిగా మారనులే. ప్రతిక్షణం కేసరి పండుగ సంబరం చేయండి. విమల్ పలుకుల్లో కేసరి. మనకి ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం, ప్రతి పంట అవుతుంది మహాద్భుతం. మీ అనుబంధమే మా బలం, మా నాణ్యతే మీ నమ్మకం. ఇప్పుడు నా ఆలోచనలన్నీ రేపటి రోజు భరోసాగా ఉండాలని, అందుకే భూమి మీద ఇన్వెస్ట్ చేశాను. ఆధురి గ్రూప్, అమ్మలాంటి నమ్మకం, నాన్నలాంటి భరోసా. యంగ్ డైనమిక్ లీడర్ మరియు ఎంటర్ప్రెన్యూర్ మిస్టర్ అరవింద్ అరసవెల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు టీమ్ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్. భూమికి జీవం మొక్క.